ఈరోజు వేదికను అలంకరించిన మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి హోంశాఖ మార్చులు శ్రీ చినరాజప్ప గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ శ్రీమతి ఏఆర్ అనురాధ ఐపీఎస్ గారికి, అలాగే మన రాష్ట్ర డీజీపీ శ్రీ ఆర్పి ఠాకూర్ సార్కి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఈరోజు వేదిక ముందున్న నా సోదరులందరూ ప్రమోషన్ పండగకి వచ్చేసిన అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాను. 27 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి 24వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాను. అయితే మనకి మిగతా ఉద్యోగులకి, పోలీసు ఉద్యోగులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకి అపరిమితమైన పని గంటలు, నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాం. మిత్రులారా, మిగతా డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంట్గా, ఒక అటెండర్గా చేరిన వ్యక్తి కనీసం జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్కి ఎదుగుతుంటే మనం కానిస్టేబుల్గానే మిగిలిపోతామా అన్న వేదన ఎప్పటి నుంచో వేధిస్తూ ఉండేది. మరి నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను కానిస్టేబుల్ అని చెప్పాను. మరి అలాగే ఈరోజు నా పిల్లోడు యూనివర్సిటీకి వెళ్ళి జాయిన్ అవుతున్నప్పుడు కూడా నేను కానిస్టేబుల్ అనే చెప్పుకునే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి తరుణంలో మన రాష్ట్ర డీజీపీగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆర్పి ఠాకూర్ సార్ ఆయన సతీ సమేతంగా పోలీస్ క్వార్టర్ సందర్శించి క్రింది స్థాయి కానిస్టేబుల్ యొక్క మనోగాథలను అర్థం చేసుకుని వీళ్ళకి జీవితంలో కనీసం ఒక్క ప్రమోషన్ అయినా ఇప్పించాలనే దృఢ సంకల్పంతో ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి అన్ని జిల్లాల నుంచి సమాచారం సేకరించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు ముఖ్యమంత్రి గారు ముందుంచితే ఆయన స్పందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేసే మనసుతో దేశంలోనే పోలీస్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇన్ని వేల ప్రమోషన్లు ఇచ్చి ఇన్ని వేల పోలీస్ కుటుంబాల్లో ఆనందం నింపారు ఆయన. అలాంటిది మనకి మరికొద్ది గంటల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సర సంబరాలు చేసుకున్న తరుణంలో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడే మనకు పండగ వాతావరణం నెలకొల్పారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మిత్రులారా, మనం బందోబస్తుల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అన్న పిల్లాడు ఏం చేస్తున్నాడు? మావాడ టెక్ మహేంద్ర. మరి మీ పాప ఏం చేస్తుంది? విప్రో. మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? వీళ్ళందరికీ కంపెనీలు మన పిల్లలు చదువుతున్నారని తెచ్చారా? కాదు. ఒక వ్యక్తి ముందు చూపు, ఒక వ్యక్తి అంకుఠిత దీక్ష. ఆయనే ఎవరో కాదు, మనం ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో సందేహం లేదు. మిత్రులారా, ఇలాంటి ప్రమోషన్లు ఇచ్చి సార్ మనకి ఇంకా మన బాధ్యతలను పెంచారు. సార్, మీరు ఇచ్చిన ఈ ప్రమోషన్ని మేము ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించి మన పోలీస్ శాఖకి ఇంకా మంచి పేరు తీసుకొస్తామని, మరి ముఖ్యమంత్రి గారు నా సర్వీస్లో ఎన్నో బందోబస్తులు చేస్తే ఎక్కడో దూరంగా మూల నుంచో లాఠీని పెట్టుకుని సార్నాలో చూసి నవ్వుకునేవాడిని. అలాంటిది డయాస్ మీద ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన పక్కన నిలబడి మాట్లాడే అవకాశం ఉంటుంది. నా జన్మధన్యమైందని. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ గారికి మరియు మా పోలీస్ అసోసియేషన్ తరఫున మా నాగరాజు గారి ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.